అవేర్‌నెస్ వచ్చిందా సార్ వెజిటేరియనిజం మీద? అంటే ఇండియాలో వచ్చింది బికాస్ ఆఫ్ యూ. మనం ఒక్కడమే కాదు మనం చేసేది, మన లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ఓకే సార్. ఈ లక్షల మంది వల్ల కోట్ల మంది తయారవుతున్నారు. ఓకే సార్. మనం లక్షల మందిలో చెప్పేవాళ్ళం మనం ఒకళ్ళం అంతే. మన లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే సార్. సో చాలా ప్రపంచం చాలా తొందరగా మారిపోతుంది సార్. బ్రహ్మాండంగా మారిపోతుంది. బికాస్ ఆఫ్ ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు సార్ అన్ని మాస్టర్స్ అందరూ కూడా అందరినీ మాస్టర్స్గా చేస్తున్నారు. శాఖాహారులుగా చేస్తున్నారు. ధ్యానులు అందరినీ ధ్యానులుగా చేస్తున్నారు. పిరమిడ్ కట్టేవాళ్ళు అందరూ పిరమిడ్ అందరినీ కట్టేవాళ్ళుగా చేస్తున్నారు. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంటారు. ఎన్ని పుస్తకాలు వస్తున్నాయంటే ఒక రాసిన వాళ్ళు ఒక్కొక్క పుస్తకం కొన్ని మిలియన్స్ కాపీస్లో సేల్ అవుతున్నాయి. ప్రతి పుస్తకంలోనే ప్రతి మాస్టర్ తమ జీవితం అంతా రాసి అందరినీ ప్రభావితం చేస్తున్నారు. స్పిరిచువాలిటీ వైపు మరలిస్తున్నారు. వాళ్ళ అనుభవాలంతా పుస్తకాలు రాసి. నేను ఇన్ని పుస్తకాలు తీసుకొచ్చాను అమెరికా నుంచి. అంటే వరల్డ్ వైడ్గా అంత రెవల్యూషన్ జరుగుతుంది. మన భారతదేశంలోనే ఎట్లా అంటే అంటాం లేదు స్పిరిచువల్. మనం మన దేశంలో చేస్తున్నాం, వాళ్ళు వాళ్ళ దేశాల్లో చేస్తున్నారు. మన గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మనకు తెలియదు. మన కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వెళ్తే అప్పుడు వాళ్ళని చూపిస్తే వాళ్ళకి తెలుసుకున్నారు, ఓహో మన ఇండియాలో ఇంత జరుగుతుంది కదా అని చెప్పేసి. పిరమిడ్స్ గురించి మనమంతా చూపించాం కదా. ఓకే సార్. నేను పిరమిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళంతా సంతోషించారు. వాళ్ళు ఓకే సార్. వాళ్ళంతా వస్తామని చెప్తున్నారు. ఇండియాకి వచ్చి బెంగళూరుకి వచ్చి పిరమిడ్స్ వస్తామని. అచ్చా వాళ్ళకు మనం ఇంత మూమెంట్ ఉందని తెలిసింది. అందుకోసం అంతా మనం వెళ్ళాలి, వాళ్ళు మన దగ్గర వస్తుంటారు. బాగుంది సార్. ఇదంతా పిరమిడ్ల కుటుంబాలు, పిరమిడ్లు కట్టుకున్న వాళ్ళు. ఒక సంగీతం నేర్చుకునేవాడు అందరికి సంగీతం నేర్పిస్తూనే ఉంటాడు. ఒక ఇంగ్లీష్ నేర్చుకునేవాడు అందరికి ఇంగ్లీష్ నేర్పిస్తూనే ఉంటాడు. ఒక తబలా నేర్చుకునేవాడు అందరికి తబలా నేర్పిస్తూనే ఉంటాడు. ఒక ధ్యానం చెప్పేవాడు అందరికీ ధ్యానం చెప్తూనే ఉంటాడు. వాడు అది జరుగుతూనే ఉంటుంది. ప్రోగ్రామ్ అలా జరుగుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి మూమెంట్ ఉంది కదా సార్. బ్రహ్మాండంగా ఉంది. మోడీ వచ్చిన తర్వాత యోగా పైన, మెడిటేషన్ పైన అవేర్నెస్ పెరిగింది. యోగా దినోత్సవం వచ్చింది సార్. ఆ యోగా ఇప్పుడు తర్వాత ధ్యాన దినోత్సవం వస్తుంది. యోగా అంటే ధ్యానం అనేది అందరికీ వస్తుంది. మోడీ కూడా ఇంచుమించు యోగా డే రోజు ఫస్ట్ స్పీచ్లోనే చెప్పాడు సార్. నేను ఇప్పుడు ఓన్లీ సూప్ ఇస్తున్నాను, యోగా అన్నది సూప్ లాంటిది, భోజనానికి పెట్టే ముందు ఇంకోటి ఉంది తర్వాత చెప్తా అన్నారు సార్ ఆయన. మీరు చెప్తుంటే అనిపిస్తుంది. కరెక్టే, సూప్ ఇచ్చిండు కదా ఫస్ట్, తర్వాత మెయిన్ డిష్లోకి వెళ్ళాలి. మెయిన్ డిష్లోకి వెళ్ళాలి అంటే అదే ఇంకో 10-15 సంవత్సరాల్లో ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోతుంది. 10-15 సంవత్సరాలు. ఓకే. ఇంకో 10 సంవత్సరాలు అంతా శాకాహారమయం అయిపోతుంది సార్. అప్పుడు నీకు నాకు జాబులు ఉండవు. మనం నిరుద్యోగులుగా తిరగాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందా? నేను ఎప్పుడు నిరుద్యోగి అవుతానా అని ఎదురు చూస్తున్నాను. నేను కళలు కంటున్నాను. బాగుంది సార్. అసలు రోగులే లేకపోతే సార్, రోగులు ఉంటే కదా డాక్టర్లు కావాలి. రోగులు లేకపోతే డాక్టర్లు అక్కర్లేదు. అజ్ఞానులు ఉంటేనే జ్ఞానులు యోగులు కావాలి. ఎవడు అజ్ఞానం అనేప్పుడు ఇంక యోగి ఎందుకు అక్కడ? యోగుల సమూహం జీవిస్తాం. గోదావరి నది పక్కన ఎవరైనా నీళ్ళు అమ్ముకోగలుగుతాడా సార్? ఎడారిలో అమ్ముకుంటాడు. అవును సార్. సో ఎడారి అంతా గోదావరి లాగా అయిపోతుంది. అదే సార్. ప్రపంచంలో అందరూ ధ్యానులు అయిపోతాం. ఇంకో 10-15-20 సంవత్సరాలు మొత్తం అంతా మారిపోతుంది. ఇప్పుడు నమ్ముతాం సార్. ఎందుకంటే 15-20 ఏళ్ళ కింద అంటే డౌట్ ఉండే, ఏం చేస్తారు లేబ్బా, ఏడైతుంది లేబ్బా అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఇంత చూసాం కదా సార్, 35 దేశాలు, ఇన్ని పిరమిడ్లు. అసలు ఏ ఊర్లో చూస్తే ఆ ఊర్లో పిరమిడ్లు కడుతున్నారు. మనకే తెలియకుండా ఎన్నో పిరమిడ్లు. అమెరికా దేశంలో నా లెక్క ప్రకారం కనీసం 5,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఉంటారు. 5,000 మంది పిరమిడ్ మాస్టర్లు. వాళ్ళు రోజు ఎవడో ఒకటి దాన్ని చెప్తూనే ఉంటాడు. వాడు ఆఫీస్లోనో ఇంట్లోనో సార్ నేబర్హుడ్లోనో చెప్తూనే ఉంటాడు. మెయిన్గా సార్ మన అంటే మీరు డెవలప్ చేసిన సిస్టమ్ అట్లాంటిది అనుకోండి, మనం ఒక మాస్టర్ ధ్యానం చేస్తే ఇంకా నెక్స్ట్ డే నుంచి చెప్పడం మొదలు పెడతాడు, చెప్తూనే ఉంటారు. బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. నా ఎంకరేజ్మెంట్ వల్ల కాదు సార్. ఎన్నో జమ్మిలో ధ్యానం చేసి పక్వంగా ఉన్న వాళ్ళే మన పిల్లల మాస్టర్గా వస్తారు. ఓకే, బుద్ధుడు ఆయన ధ్యానం చేసి ఆయనకి మూడో కన్ను తెలుసుకునేంత వరకు ఆయన ఎన్నో జన్మల కిందటే అర్హంతుడని, ఎన్నో జన్మలో బుద్ధుడుగా వచ్చారని, ఇప్పుడు ఫైనల్గా బుద్ధుడిగా వచ్చారని అంతమంది తెలియదు. అయి ఉన్నాడు ఆయన, కానీ తెలియడానికి ప్రతి జన్మలో మళ్ళీ తెలుసుకోవాలి. అలాగే పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా ఎంతో సాధించి ఉన్నారు. మన దగ్గర రాగానే ఒకరోజు తెలుసుకుంటాడు, ఓహో ఇలా నేను తెలుసుకుని చెప్పేసి వెంటనే తన ధర్మం తను మొదలు పెడతాడు చెప్పడం. ఐ హ్యావ్ నాట్ ట్రైన్డ్ ఎనీబడి. ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మ పరంపరలో ఎంతో ట్రైన్ చేసుకుని బాగా బంగారు ముద్దలా తయారు వచ్చిన వాళ్ళే నా దగ్గరకు వస్తారు. అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు అంతే. ఈ ప్లాట్ఫామ్ మీద నేనేమి ట్రైన్ చేయలేదు. తమను ట్రైన్ చేసుకునేవాడు ఇక్కడ ఆకర్షింపబడతారు, ఓహో ఇది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తమ పని తాము చేయడం మొదలు పెడతారు. ఏంటంటే ధ్యాన ప్రచారం, ధ్యాన బోధ. మీరు అట్లా ఎంత అన్నా
ఎంకరేజ్మెంట్ అసలు చెప్పండి రేపటి నుంచో తిరిగి చెప్పండి. దానివల్లే ఈరోజు ఈ స్థాయిలో విస్తృతంగా వెళ్ళిపోయింది. గ్రేట్ సిస్టమ్ డెవలప్ చేస్తాం సార్ మనం. అంటే డీసెంట్రలైజేషన్ చేసేసి ఎక్కడ ఎవరైనా ధ్యానం చెప్పుకోవచ్చు, ఎవరైనా పిరమిడ్లు కట్టుకోవచ్చు. ఒక్కడు ధ్యానం చెప్తే లోకం సరిపోదా? ఎంతో మంది ధ్యానం లక్షల మంది ధ్యానం చెప్పేవాళ్ళతోనే కోట్ల మంది ధ్యానం చేస్తారు. ఒక్కడు కోట్ల మందికి ఎలా చెప్తాడు? కరెక్ట్ సార్, చెప్పడం జరగదు కదా. కరెక్ట్. కోట్ల మందికి చెప్పడానికి లక్షల మంది మాస్టర్స్ కావాలి. రైట్, భలే స్ట్రాటజీ. అంటే మీది ఏమన్నా చేస్తే అర్థం చేసుకోవడానికి 10-15 ఏళ్ళు పడుతుంది మీ ఆలోచన అర్థం చేసుకోవడానికి. అయ్యా, ఎందుకంటే ఒకటే గురువు ఒకటే దీక్ష ఇస్తారంటే అంతా చెప్పేవాడిని నేను తయారు చేశాను. కరెక్ట్ సార్. అట్లనే ధ్యాన జగత్ వైపు దూసుకుపోతున్నాం మనం. ఎందుకంటే ఒక్కడే గురు దీక్ష చేయాలంటే ఎక్కడో గురువు ఎక్కడొచ్చి దీక్షిస్తాడు అందరికీ, ఎప్పుడు ధ్యాన జగత్ అవుతుంది. అది రాంగ్, అది పూర్తిగా రాంగ్. అది గురువు దీక్ష అన్నది కరెక్ట్ కాదు. ఆయన చేతిలో ఇనిషియేషన్ అన్నది, ఆ ఇనిషియేషన్ అన్నది తీసేసినందుకు ఇంత ఫాస్ట్గా మీకు ఎంత విజన్ అంటే ఎట్లా అంటే ముందు సెట్ చేసుకున్నారు సార్, అన్ని ఇట్లా చేయాలి, ఈ సంవత్సరం ఇట్లా వెళ్ళాలి. అంత సెట్ ఏం లేదు, ఎప్పటికప్పుడు ఏది అనిపిస్తే చేస్తూ పోవడం అంతే సార్. ఏది అనిపిస్తే అది చేస్తూ పోవడం. ఓకే, ముందే ఇట్లా ఏం లేదు. ఇట్లా రేపొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం తినాలో మనం 3 నెలల కింద మనం చేసుకుంటాం ఏంటి? లేదు సార్. ఇవాళ రాత్రి చూసుకుంటాం రేపొద్దున ఏం చేయాలో. టిఫిన్ ఇడ్లీ తినాలా వడ తినాలా అంటే 3 నెలల కింద మనం ఏ రోజు ఏ ఇడ్లీ తినాలి మనం ఎప్పుడు చెప్పుకోం కదా. అవును సార్. ఇది కూడా అంతే, స్పాంటనిటీ. ఏ రోజు ఆ రోజు ఇక్కడ వెళ్ళాలి అని తెలుస్తుంది అంటే వెళ్తాను. లేదా ఈ పుస్తకం చదవాలని తెలుస్తుంది ఆ పుస్తకం చదువుతాను, లేదా ఈ పుస్తకం రాయాలి అని చెప్తే ఆ పుస్తకం రాస్తాను. అంతే, అలా జరుగుతుంది అంతే. స్పాంటేనియస్గా చూసుకోవాలి, ఎవ్రీథింగ్ స్పాంటేనిటీ అంతే. నో ప్లాన్. ప్లాన్ ఇమిడి ఉంటుంది సార్, ప్లాన్ ప్రకారమే జరుగుతుంది కానీ స్పాంటేనిటీలో జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా పిరమిడ్లు కన్స్ట్రక్షన్ అన్నది ఎలా ఉంటుంది సార్? అంటే భారతదేశంలో వేరే దేశాల్లో కూడా అంటే ఈ కాన్ఫరెన్స్ ఇవన్నీ అటెండ్ వచ్చారు కదా, వాళ్ళు చిన్న పిరమిడ్లు అంతా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు మెడిటేషన్కి పిరమిడ్కి సంబంధం అనేది మన ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే సార్. పిరమిడ్లో వేరే వేరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఇది నిల్వ ఉంచడాలు సార్, ఓకే, లేకపోతే వారి నిద్ర కోసం ధ్యానం పెట్టుకున్నాం. ధ్యానం కోసం అనేది మనమే స్పెషలైజేషన్. ఓకే సార్. పిరమిడ్ కట్టడం అనేది మనం చూస్తే అందరూ నేర్చుకుంటారు. ప్రపంచం అంతా పిరమిడ్లు అన్నది ధ్యానాలయాలుగా, ధ్యానం కోసం పిరమిడ్స్ అనేది ప్రపంచం అంతా మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. సూపర్ సార్. ప్రపంచం అంతా మనం ట్యూన్ చేసి పెట్టినాం అంటే మన దగ్గరకు వచ్చి ఆటోమేటిక్గా వాళ్ళంతా చూసి తిరిగేసి ఆల్రెడీ డాక్యుమెంటరీస్, మన డాక్యుమెంటరీ కూడా అద్భుతంగా ఉంది సార్ పిరమిడ్ల పైన. మీరు మన తీసుకెళ్ళారు బోస్నియాకి, అది ఇంగ్లీష్లో చాలా బాగా వచ్చింది సార్. సో అన్ని చోట్ల పిరమిడ్ వస్తాయి సార్. పిరమిడ్ వస్తున్న తర్వాత పిరమిడ్ చూసి ధ్యానం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును సార్. పిరమిడ్ చూసి పిరమిడ్ కట్టేవాళ్ళు చాలామంది ఉంటారు సార్. ధ్యానం చేసిన తర్వాత శాఖాహారులు వాళ్ళు అందరూ శాఖాహారులు అవుతారు. వాడు ఇంకా మాంసం తినలేడు చూడలేడు. పిరమిడ్ని చూసి ఇదేందో కట్టినరు, దీని ఎందుకు ఇది ఉంది అని తెలుసుకోనికి ధ్యానంలోకి వస్తారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత వెజిటేరియన్ అవుతారు. ధ్యానం చెప్పాలా. కర్నూలులో 1991లో మొట్టమొదటి పిరమిడ్ వచ్చింది సార్. రెండో పిరమిడ్ రావడానికి ఇంకో 6 ఏళ్ళు పట్టింది, 96లో వచ్చింది. మూడో పిరమిడ్ రావడానికి ఇంకో 3 ఏళ్ళు పట్టింది, అనంతపురం రావడానికి. సార్ ఆ తర్వాత కోకొలలుగా పిరమిడ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని పిరమిడ్లు ఎక్కడెక్కడ వస్తున్నాయో నాకే తెలియదు ఇప్పుడు. అవును సార్, నాకే కొత్త ఎక్కడెక్కడ పిరమిడ్లు వస్తున్నాయో. సార్ నేను చూడని పిరమిడ్లు ఇండియాలో మనం పిఎస్ఎస్ ద్వారా ఎన్నో ఉన్నాయి. అవును కరెక్ట్ సార్. నా వల్ల చూడడం కాదు, సంభవం కాదు. ఒకప్పుడు పిరమిడ్ ఇనాగ్రేషన్ అంటే పత్రిక సార్ వస్తాడని 5-6 నెలల ముందు రెడీ అయ్యేవాళ్ళం సార్. ఈరోజు మనకు ఆ పరిస్థితే లేదు, అంత ఫాస్ట్గా కట్టేసి మీరు చేసేసుకోండి అని చెప్తున్నాం అంతే. అదే సార్. నేను మీతో ఉన్నప్పుడు కూడా ఒక సంఘటన సార్, అరకులో ఉన్నప్పుడు ప్రకృతిలో ఎవరో ఒకరు వచ్చి ఫోటోలు పట్టుకొని వచ్చారు. దూరంగా ఉన్నారు సార్, పత్రిసారి గారు. అప్పుడు వాళ్ళు వచ్చి చూపించారు, పిరమిడ్ కట్టాము సార్. ఎక్కడ పిరమిడ్ కట్టారో మీరు అన్నారు. మాది పెట్టకూడదంటే అంటే డేట్ ఇస్తున్న పదండి అన్న. నాకు ఆశ్చర్యం వేసింది సార్. అప్పుడు మనకు తెలియకుండా మన సొసైటీలో టచ్లో లేకుండానే ఇంత పెద్ద పిరమిడ్ ఎట్ట కట్టేశారు. అదే గొప్ప నాంది, అదే గొప్ప ఎగ్జాంపుల్ సార్. ఇంకా వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడాను పిరమిడ్ బాగా కడుతున్నారు ఇప్పుడు ఇండియాలో. వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్. అవును సార్, బ్రహ్మకుమారి పిరమిడ్ ఇంకా చాలా మంది కడుతున్నారు. ఓకే సార్. అన్ని అంటే ధ్యానం అంటే పిరమిడ్ అని బాగా విస్తృతంగా తెలిసిపోయింది. పిరమిడ్ అంటే ఒకప్పుడు పూజ చేయడానికి దేవాలయాలు కట్టారు, అట్లా ఇప్పుడు ధ్యానం కోసం పిరమిడ్స్ అన్నది మనం బాగా వేసాం మార్క్. అంటే ఇదంతా అంటే సార్ మన ఐడియాలజీ ఒక కొత్త స్వర్ణ యుగం సార్. ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడ స్వర్ణ యుగం, ఎక్కడ పిరమిడ్ ఉందో అక్కడ స్వర్ణ యుగం, గోల్డెన్ ఏజ్ సార్. నిజంగా ఎవరైతే శాఖ